హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే డబ్బులకు సంబంధించి అంటే తల్లికి వందనం డబ్బులు అనేవి 13,000 రూపాయలు మనకు మరోసారి ప్రభుత్వం అయితే వేయబోతున్నారండి. ఈసారి ఇలాంటి తప్పులు చేయకుండా మీ యొక్క ఆధార్ కార్డ్‌తో పాటుగా ఈ వివరాలనేది మీరు ఇక్కడ ఇచ్చినట్లయితే గనక మనకు డబ్బులనేవి ఈ తేదీన అయితే విడుదల చేయబోతున్నారు. అయితే మనకు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి? ఎలాంటి ఇష్యూస్ ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ చెప్పారు ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల కోసం అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే విడుదలైతే భారీగా నిధులనేది విడుదల చేసింది. సుమారు 60 లక్షలకు పైగా విద్యార్థుల ఖాతాల్లో 10,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అయితే జమ చేసింది. అయితే చాలామంది విద్యార్థులు తల్లులకు సంబంధించి ఈ పథకం డబ్బులనేది రాకపోవడంతో ఆందోళన అయితే చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు కానివ్వచ్చు లేదా ఇతర కారణాల వల్ల నగదు అందని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక విచారణ అయితే చేపట్టింది. అర్హత ఉండి కూడా అయితే మొదటి విడతలో డబ్బులు పడని వారు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ప్రభుత్వం మరొక అవకాశం అనేది కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం అయితే చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఇక మనకు అభ్యంతరాల స్వీకరణ అనేది ఈ పథకం కింద నగదు అందని వారు తమ యొక్క పేర్లు సరిదిద్దుకునేందుకు పూర్తిగా ప్రభుత్వం షెడ్యూల్ అని ఖరారు చేసింది. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అర్హులు అలాగే అనర్హుల జాబితాను అయితే ప్రత్యేకంగా ప్రదర్శించారు. సో జాబితాల్లో పేర్లు లేని వారు లేదా సాంకేతిక లోపాలు ఉన్నటువంటి వారు ఆగస్టు 3వ తేదీ వరకు తమ యొక్క ఫిర్యాదులను అయితే అందించవచ్చు అని చెప్పేసి ఇలా ఇచ్చిన అన్ని దరఖాస్తులు అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆగస్టు 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు పరిశీలన చేస్తారు. పరిశీలన చేసి సో ఈ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ దరఖాస్తులు పరిశీలన చేసిన తర్వాత సరైన అర్హత ఉన్న ప్రతి విద్యార్థి పేరును కొత్త జాబితాలో చేర్చడానికి అధికారులైతే చర్యలైతే తీసుకుంటున్నారు. ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా పారదర్శకంగా పద్ధతిలో ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక తల్లికి వందనం సంబంధించి విద్యార్థుల పేర్లు నమోదు అనేది మొదటి విడతలో సాయం అందని వారితో పాటుగా కొత్తగా బడిలో చేరే పిల్లలకు కూడా అవకాశం అయితే వస్తుంది. ఇక 1వ తరగతి నుండి జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజీలు కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ ఆగస్టు 25 వరకు గడువు అయితే ఇచ్చారు. ఈ తేదీలోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు అవసరమైనటువంటి ధృవపత్రాలతో సచివాలయాలను సంప్రదించాలి. అధికారులు పరిశీలించిన తర్వాత కొత్త అర్హుల జాబితాలను అయితే విడుదల చేస్తారు. ఆగస్టు 30న తేదీన మనకు అధికారికంగా విడుదల చేస్తారు. అలాగే మనకు ఆ రోజున అర్హత సాధించిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బ్యాంకు నగదు ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబడ అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఆగస్టు 30వ తేదీన మీకు డబ్బులు అయితే వేయబోతున్నారు. మరోసారి ప్రభుత్వం అయితే మీకు అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో ఎలిజిబుల్ లిస్ట్‌లో రాకుండా మీ యొక్క పేరు ఉంటే గనక తప్పనిసరిగా గ్రీవెన్స్‌లో వెళ్లి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకైతే ఆగస్టు 30న డబ్బులైతే విడుదల చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే బ్యాంకులో ఏదైనా ఇష్యూలు ఉన్నా గానీ సరి చేసుకోండి. నెక్స్ట్ విడతకు మీ డబ్బులైతే పడిపోతాయి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ డబ్బులైతే రావండి. జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.